ఉత్తరం కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసు వాయిదాల్లో ఉంటాయి. ఒక సందర్భంలో స్వయం కృతాపాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. అయితే మనసులో చురుకుదనం లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పుకోదగినది. ఒక నూతన పథకం మీరు వేస్తున్న ప్రణాళిక అనుకూల దిశగా పయనిస్తూ ఉంటుంది. మీ నైపుణ్యానికి శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా లభిస్తుంది. ఈ వారంలో అనుకున్న ధనం మీకు చేకూరుతుంది. క్రీడలు, వినోద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ధార్మిక విషయాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చేస్తున్న కృషికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు ఆశించిన మేరకు అందకపోవచ్చు. సంతాన విషయంలో మీరు చెప్పినట్టు వినకపోవడం వలన అశాంతి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, మోకాలు నొప్పులు, ఉబ్బసం బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కురడంలో ఆలస్యం జరుగుతుంది. బృహపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకునే వారికి చదువు పట్ల శ్రద్ధ చూపాలి. ఈరోజు కష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు గణపతి ముత్యపు లాకెట్ ధరించడం వలన చదువులో మంచి పురోగతి లభిస్తుంది. ఏది ఏమైనా ఈ వారం అనుకూలమైన ఫలితాలు వారం చివరిలో ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైలెట్. తదుపరి కుంభరాశి.